Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, మనము ఇంకొక 3 విభాగాల దగ్గరికి వచ్చాము. ఈ షెడ్లో మరి హామర్మెన్ అంటే కొలిమి కమ్మరి పని చేసేవారు, కార్పెంటర్ వింగు, టబ్ రిపేర్ సెక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనోడి దగ్గరికి వచ్చాము, కమ్మరి కొలిమి దగ్గరికి వచ్చామండి. మరి వీళ్ళు చేసే పని ఏంటిది, వీళ్ళు బొగ్గు గనికి సంబంధించిన ఏ పనిముట్లు చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాము. బాబు, నీ పేరేంటి? షేక్ ఇస్మాయిల్ అండి. షేక్ ఇస్మాయిల్. ఇస్మాయిల్ గారు, మీరు ఏం పని చేస్తారు ఇక్కడ? సబ్బర్లు, గొడ్డెళ్ళు, యాంకరింగ్ బోలెట్లు, బోస్ బీట్లు, ఇవి ఉన్నా కూడా మేము షార్ప్ చేసి ఇవ్వాలి. ఆ పని అండి మాది. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా మీరు? బోస్ బీట్లు ఒకసారి పెట్టండి చూద్దాం. మరి ఎందుకంటే ఒక గని అన్నప్పుడు ఇన్ని విభాగాలు ఉంటాయని మనకు తెలుస్తుంది. చూడండి, వీరు ఏదో పనిముట్టు తయారు చేస్తున్నారు. చూడండి, చాలా ఎంత కష్టమైన పని మరి వీళ్ళు చేసేది. బోస్ బీట్ అంటారు దీన్ని. బోస్ బీట్ తోని వెయిట్ చేసి వాళ్ళు లోపల పట్టుకోపోతే మిషన్ కి పెడతారా? మిషన్ కి పెడతారు. చూపెట్టండి. మిషన్ కి పెడతారు. ఇది మిషన్ కి పెట్టి మిషన్ తోని డ్రిల్లింగ్ చేస్తారు. అంటే గంటలకు సంబంధించిన వస్తువులు చేయాలంటే మీరే ఇక్కడ చూశారు కదండి. ఇంత వేడి ప్రాంతంలో మరి వీళ్ళు కష్టించి పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే ఇస్మాయిల్ గారు, థ్యాంక్ యూ అండి. శంకర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కార్పెంటర్ విభాగానికి కూడా వచ్చాము. శంకర్, మీరేం చేస్తారు? కార్పెంటర్. అంటే మీరు బొగ్గు గంటలకు సంబంధించిన ఏ పనిముట్లు తయారు చేస్తారు? నేనా అన్ని పనులు తయారు చేస్తాను. గొడ్డల కామలు, ప్యాకింగ్ కర్రలు, మన బేరియాల తుంటలు, సెమ్మస్ కామలు, అన్ని పనులు తయారు చేస్తున్నాయి. ఇవి దేనికి పని చేస్తాయి బాబు? ఈ బెల్ట్ ముక్కలు ఇవి దేనికి పని చేస్తాయి? ఇవి కట్ చేశారు కదా, ఇవి దేనికి పని చేస్తాయి? పైపు ఉంటుంది అన్నట్టుగా, దొడ్డు పైపు. వాషర్ పైపుకి వాచర్ అన్నట్టు. మళ్ళా సన్నపై 6 అంగుళాల ఏమో మన సన్న పైపు వాచర్. ఒక ఫ్రెండ్స్, మనం వేరే విభాగం దగ్గరికి వచ్చాము. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము. బాబు, మీ పేరేంటి? నా పేరు సత్యయ్య. సార్, బిట్ షార్ప్నర్ అంటే ఏం చేస్తారు మీరు? బిట్ షార్ప్నర్ అంటే మనం ఇప్పుడు కోల్ కట్టిన ఈ కోల్ బిట్ అయితే దీన్ని డ్రిల్ మిషన్ కేసి లోపల హోల్స్ చేస్తారు. తెలుసు. ఇప్పుడు మీరేం చేస్తారు? దీన్ని షార్ప్ చేయాలి. అంటే ఈ గ్రైండింగ్ వీల్ మీద దీన్ని షార్పింగ్ చేసి మళ్ళీ లోపలికి పంపించాలి. చూడండి, మరి ఇక్కడ ఈ కార్మికుడు డ్రెస్ కోడ్ చూసినట్టే సేఫ్టీకి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ తీస్తే గ్లౌజెస్ ఉన్నాయి, ఆప్రాన్ ఉంది, కళ్ళకు గ్లాసెస్ కూడా ఉన్నాయి. అంటే ఇది గ్రైండింగ్ చేసేటప్పుడు ఆ నిప్పు రవ్వలు అవి మీద పడకుండా వీళ్ళు చాలా రక్షణ చర్యలు తీసుకొని చేస్తున్నట్టు తెలుస్తుంది. చూశారండి, అంటే బిట్స్ను ఈ రకంగా షార్ప్నెస్ చేస్తారు. ఇది బొగ్గు బావిలో ఈ బిట్లతోనే కార్మికులు డ్రిల్స్ చేస్తారు. ఇంతకుముందు మనం చూసాము, వాటిని షార్పింగ్ ఈ రకంగా చేస్తారు. అంటే ఇన్ని కోణాల్లో ఇన్ని విధాలుగా ఇన్ని విభాగాలు ఇక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు బిట్ షార్పింగ్ అంటే ఎట్లున్నదో తెలిసింది మనకు. ఎంత షార్ప్ కదా, దాన్ని తింపు బాబు అటు ఇటు కొద్దిగా. ఈ రకంగా షార్పింగ్ చేస్తారు. ఎన్ని రక్షణకు సంబంధించిన పద్ధతులు పాటించి మరి ఈయన ఇక్కడ పడుతున్నాడు. చూడండి, చిన్న కంటిలో ఆ రవ్వ పడిన కంటికి ఇబ్బందులు కలుగుతాయని గ్లాసెస్, ఆప్రాన్, గ్లౌజెస్. వెరీ గుడ్ అండి. ఇంకో విభాగం దగ్గరికి వెళ్దాం. వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ వెల్డింగ్ వర్క్తో వీరు ఏం చేస్తున్నారో తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మరి వీళ్ళు ఏదో కటింగ్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఒక సెకండ్ ఆగుదాము. చూడు బాబు, చూడు. బాబు, మీ పేరేంటి? బలరామ్ అండి. మీరు వెల్డరా ఇక్కడ? కాదండి, అప్రెంటిస్. వెల్డర్ అప్రెంటిస్. ఓకే, వెల్డర్ అప్రెంటిస్. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ?
సార్ ఇక్కడ 18mm ప్లేట్ని కట్ చేసి 8 ఇంచెస్ ప్లాన్ చేసుకుని డమ్మీ తయారు చేస్తున్నాం. అచ్చా, డమ్మీ తయారు చేస్తున్నారా? అంటే మీరు వెల్డింగ్ వర్క్స్ అంటే ఇప్పుడు అది కటింగ్ అంటే వెల్డింగ్ అంటే జాయింట్ చేయడం కూడా చేస్తాం. అచ్చా సార్, ఇవి ఏంటి అంటే ఇవి ఇప్పుడు ఈ రాడ్స్ రూబోట్స్ రూబోట్లు ఇవి కట్ చేసినట్టున్నారు కదా? అవునండి. ఎందుకు? అవి వాటితోనే మేము కట్ చేసి కట్ ప్లేట్ బోల్ట్ తయారు చేస్తాం. వెరీ గుడ్ బాబు. ఎందుకంటే ఈ విభాగాలను మేము చూస్తున్నాము. దీనికి సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు? రక్షణ చర్యలు అండి. ఇప్పుడు చేతికి గ్లౌజ్ వేసుకుంటున్నాము అండి. ఆ ఆక్సిజన్ మేము తీసుకునే రెగ్యులేటర్స్ అవి టైట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాము. నెత్తికి హెల్మెట్, మామూలుగా స్పెట్స్ పెట్టుకుంటాను. నాకు స్పెట్స్ ఉన్న వల్ల వేరే స్పెట్స్ పెట్టట్లేదు. కరోనా కారణంగా మా ముఖానికి మాస్క్ పెట్టుకుంటున్నాము. చేతులు కాలకుండా హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటున్నాము. వెరీ గుడ్. కాళ్ళకి ఏం కాకుండా షూస్ వేసుకుంటున్నాము. ఈ విధంగా ప్రికాషన్ తీసుకొని వర్క్ చేసుకుంటున్నాము. వెరీ గుడ్. చూడండి, మరి వీళ్ళు అన్ని ప్రికాషన్ ఏ విభాగానికి పోయినా అన్ని ప్రికాషన్స్ రక్షణ చర్యలు తీసుకుంటూ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు సింగరేణి.